విశాఖ భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చే వారికి తగు న్యాయం జరగలేదని కిడ్నాప్ అయిన శ్రీనివాసరావు అత్త మీడియా ముందు వ్యాపారవేత్త వంగపండు శ్రీనివాసరావును ఆగస్టు 20న భీమిలి కోర్టుకెళ్లి వాయిదా నిమిత్తము పూర్తయిన వెంటనే బయటకు దుండగులు కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ విషయమై భీమిలి పోలీస్ స్టేషన్ నందు అదే రోజు కనక మహాలక్ష్మితో పాటు న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క ఫిర్యాదుని నేటికి సుమారు 5 రోజులు అయినప్పటికీ భీమిలి పోలీసులు పట్టించుకోలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ విషయంపై విశాఖ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో తమ బాధితుడు అత్తగారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ గారికి ప్రజలందరికీ నా నమస్కారం. మా అల్లుడు మన 3 రోజుల క్రితం కోర్టుకని వచ్చాడు బాబు. ఒక రెడ్డమ్మ అన్న ఆవిడ కేసు గురించి వస్తే కేసు అయిపోయిన వాయిదా అయిపోయిన వెంటనే కిందకి దిగుతుండగా కొందరు వ్యక్తులు మా అల్లుడిని పట్టుకొని వెళ్ళిపోయారు. అందులో నేనున్న వాళ్ళు కోసం రామలక్ష్మి, సంతోషి, రెడ్డమ్మ, శంకర్రెడ్డి, తిన్నాదమ్మ, ఉషా, ఇంకా కొంతమంది ఉన్నారు సార్. మరి నాకు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలీదు. కొంచెం మీరు అతను ఎక్కడ బతుకున్నాడో చచ్చిపోయాడో నాకు తెలియదు. కొంచెం నాకు ఆసక్తి చెప్పండి సార్. ఇక్కడ పోలీసులకి నేను రిపోర్ట్ పెట్టాను, పోలీసులు పట్టించుకోలేదు. ఇవాళ 3వ రోజు, నేను సాయంత్రం చెప్తానన్నారు. ఇప్పుడు వరకు నాకు ఫోన్కి ఏ జవాబు రాలేదు. అతను బతుకున్నాడో చచ్చిపోయాడో నాకు కొంచెం చెప్పండి. నాకు కొంచెం మీ అందరూ సహకరించి మా అల్లుడు ఎక్కడ ఉన్నాడో నాకు కొంచెం చెప్పండి సార్. నేను అతను ఎన్ని కష్టాలు పడుతుంటే నాకు ఏది తెలియలేదు. బతుకున్నా చచ్చిపోయినా మీరు అందరూ కనుక్కొని నాకు ఏదో మొత్తం చెప్పండి బాబు.